ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మాస్ ట్రాప్ లో పడిపోయారు రామ్ పోతినేని. మాస్ ఇమేజ్ వెనకాల పడి వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు. సక్సెస్ ట్రాక్ తప్పిన ఈ ఎనర్జెటిక్ స్టార్ తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు తనకు కలిసొచ్చిన జోనర్ ని ఎంచుకున్నారు. ప్రెజెంట్ రామ్ ఆశలన్నీ ఆ సినిమా మీదే. ఎనర్జెటిక్ స్టార్ గా డాన్స్లు, లవ్ ఎంటర్టైనర్ మూవీస్ చేసే రామ్ పోతినేని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో మ్యాసివ్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుసగా మాస్ స్టోరీలను టేకప్ చేశారు. అలా చేసిన రెడ్, ది వారియర్, స్కంద, మళ్లీ పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటమే కాకుండా మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయాయి. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో కెరీర్ డైలమాలో పడిపోవటంతో మళ్లీ తన జానర్లోకి వచ్చేశారు రామ్ పోతినేని. అనుష్క, నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్స్ లో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసిన డైరెక్టర్ మహేష్ బాబు పీతో సినిమా అనౌన్స్ చేశారు రామ్. ఈ సినిమాలో రామ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ర్యాపో 22వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టైటిల్, గ్లిమ్స్ రామ్ బర్త్డేన రివీల్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ ఇచ్చారు మైత్రి నిర్మాతలు. రామ్ పోతినేని అప్కమింగ్ ప్రాజెక్ట్ ర్యాపో 22 నుంచి అప్డేట్ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 15న సినిమా టైటిల్, గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో సాగర్ గా రామ్, మహాలక్ష్మిగా భాగ్యశ్రీ బోర్సే కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ హీరో అనిపించుకోవాలనే ప్రయత్నంలో వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన రామ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ.